డ్రగ్స్ విశాఖపట్నానికి కంటైనర్ల ద్వారా వచ్చిందని, దాంట్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎటువంటి గడ్డైనా కరవడానికి వెనుకాడ్డు అనేటువంటి విషయం ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో ఆయన రాజకీయ జీవితంలో పూర్తి స్థాయిలో ఎంతకి దిగజారిపోయి ఆయన చేసినటువంటి ఇటువంటి విష ప్రచారాలు మనం అనేక సందర్భాల్లో చూసాం. అది మరోసారి నిన్న సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే డ్రగ్స్ అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి ఆ 25,000 కేజీలకు సంబంధించినటువంటి డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ లేవని, దాన్ని విడిచిపెడుతూ, ఆ కంటైనర్లు విడిచిపెడుతూ నిన్న వారు ఇచ్చినటువంటి ఆదేశాలని మనందరం కూడా చూసాం. నిన్న మీ సమక్షంలో కూడా కస్టమ్స్ సంబంధించినటువంటి అధికారులు మీతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడంలో, ఈ రకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో ఎంత సిద్ధహస్తురో మనం చూసాం. మీ అందరు తెలుసు, అంటే మార్చి 20-21 తేదీల్లో, అంటే మార్చి 16వ తారీఖున గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మార్చి 20-21 తేదీల్లో ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి నిఘా సంస్థ, అత్యున్నతమైనటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే సిబిఐ ఉందో, సిబిఐ అండర్లో ఆపరేషన్ గరుడ అనేటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి సరఫరా అవుతున్నటువంటి డ్రగ్స్ విషయంలో ఇంటర్పోల్తో వారికి ఉన్నటువంటి సత్సంబంధాల ద్వారా దేశానికి వస్తున్నటువంటి డ్రగ్స్ ని పట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ ఆర్గనైజేషన్ ని ఉపయోగిస్తూ 19-20 తేదీల్లో, మార్చి 19-20 తేదీల్లో విశాఖపట్నానికి సిబిఐ అధికారులు హుటాహుటిన వచ్చి 21వ తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ ని, మీ అందరికీ తెలుసు, 21వ తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ ని కూడా మార్చి 21వ తారీఖున ఇచ్చారు. వారు ఏం చెప్పారంటే, వారికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపరేషన్ గరుడ ద్వారా వారికి వచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఒక షిప్ లో ఆ కంటైనర్ ద్వారా 25,000 కేజీలు ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్, ఆల్మోస్ట్ 25 టన్నులు, అంటే 25,000 కేజీలు, దీంట్లో నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని చెప్పి వారికి ఉన్నటువంటి డిటెక్టివ్ మెకానిజం ద్వారా పట్టుకున్నాం అనేటువంటిది వారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది. సో దీనికి ఎప్పుడైతే ఈ ప్రెస్ రిలీజ్ వచ్చిందో మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్లో కానీ పత్రికా సంస్థల ద్వారా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారు, ఏ రకంగా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డ్రగ్స్ అని, ఎన్నికల సమయంలో దీన్ని తీసుకొచ్చారని, తద్వారా వీటిని అమ్మి ఈ డబ్బు అంతటిని కూడా ఎన్నికల్లో ఉపయోగిస్తారని ఒక తప్పుడు ప్రచారాన్ని ఆర్గనైజ్డ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీ అందరికీ తెలుసు. అయితే అనేక సందర్భాల్లో మేము చెప్తూ వచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు, దీంట్లో మా పాత్ర లేదు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధాలు లేవు, ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే అనేటువంటివి అనేక సందర్భాల్లో చెప్పాం. నిన్న
సిబిఐ కూడా అదే తేల్చింది. అందులో ఏమీ లేదని చెప్పింది. అది కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే అనేటువంటి చెప్పింది. ఇది ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఫీడ్కి ఉపయోగించేటువంటి మెటీరియల్ అనేటువంటిది మాత్రమే వారు చెప్పింది. కస్టమ్స్కి దాన్ని విడిచిపెట్టమని చెప్పి క్లియరెన్స్ని ఇచ్చింది. అన్ని ఇచ్చిన తర్వాత మాకు మాత్రం ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, దీని వెనకాతలు ఉన్నది ఎవరు? మొదట మా తాలూకా మెకానిజం యూజ్ చేసి ఇందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పినటువంటి సిబిఐ ఈరోజు ఇందులో ఎవరో లేరు అనేటువంటిది ఎందుకు చెప్తా ఉంది? ఇందులో అసలు డ్రగ్సే లేవని ఎందుకు చెప్తా ఉంది? ఇది చెప్పడానికి 8 నెలల సమయం ఎందుకు పట్టింది? ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ రంగంలో ఈ పరిస్థితుల్లో మీకు ఇది డ్రగ్స్ కాదని చెప్పడానికి ఇన్ని మాసాలు ఎందుకు పట్టింది? దీనికి సంబంధించినటువంటి రుజువుల్ని మీరు ప్రజల ముందు పెట్టడానికి కానీ లేదా అసలు ఇందులో ఏమీ లేదని చెప్పడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? ఇన్ని ప్రశ్నలు ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి కానీ ఈరోజు పైన కింద మీరే ఉన్నారు. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వీరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే నిన్న సిబిఐ చెప్పిందో ఈరోజు వారి పత్రికల్లో దీని మీద ఎక్కడ రాసినటువంటి దాఖలాలు లేవు, వారికి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్లో చూపించినటువంటి దాఖలాలు లేవు, దాని మీద నుంచి నోరు మెదిపేటువంటి పరిస్థితి లేదు. కానీ వీరు చేసినటువంటి తప్పిదం వల్ల విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా దెబ్బతీసిందో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ మిగిలినటువంటి వారి కూటమి పార్టీలు కానీ ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, మీ తాలూకా రాజకీయం రేపు అధికారంలోకి రావాలనేటువంటి తపన కోసం రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఆ రోజు కూటమి సంబంధించినటువంటి నాయకులు చేశారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వారు ఇందాక మీకు చెప్పినట్టు ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి వెన్నుపోటు దగ్గర నుంచి ఆయన్ని పదవి నుంచి దించేసేటువంటి కార్యక్రమంలో చేసినటువంటి ఆర్గనైజ్డ్ ప్రచారం కానివ్వండి, అనేక సందర్భాల్లో వారి అధికారం కోసం, అధికార అవసరాల కోసం వారు చేసినటువంటి ఆర్గనైజ్డ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినటువంటి కొత్తలో ఏ రకంగా వారి మీద తప్పుడు కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి 1,00,000 కోట్లని, 50,000 కోట్లని, 40,000 కోట్లని లేనిపోయినటువంటి దుష్ప్రచారం చేసి చివరికి సిబిఐ ఛార్జ్ షీట్లు చూస్తే అంతా కలిపి 1,100 కోట్లు కూడా ఛార్జ్ షీట్లో దాఖలయ్యేటువంటి పరిస్థితులు లేవు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్గనైజ్డ్గా ఒక దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి దాంట్లో ఏ రకంగా ఆర్గనైజ్డ్గా ఈ కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా చూసాం. అయితే దీనికి సంబంధించి ఎన్నికలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇందాక మీకు చెప్పినట్టు మార్చి 16వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మార్చి 21వ తారీఖున సిబిఐకి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజు సిబిఐ రిలీజ్ చేసింది. ఆ రోజు నుంచి ఆ మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పత్రికలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్ ఏ రకంగా ఆర్గనైజ్డ్గా దీనికి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది మీకు ఇప్పుడు చూపిస్తా. ముఖ్యంగా వారు మాట్లాడినటువంటి మాటలు, వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలు, వారి కొడుకు లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు, అప్పుడు ఉన్నటువంటి వారి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, వారికి సంబంధించినటువంటి పత్రికలు ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేదా వారికి సంబంధించినటువంటి ఛానళ్ళు ఈటీవీ, ఏబిఎన్, TV5 ఈ ఛానల్స్
వేసినటువంటి వార్తలు ఇవన్నీ కూడా ఒకసారి ఏ రకంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అన్నటువంటిది ఒకసారి ఒకసారి ఇది 21వ తారీఖున సిబిఐ ప్రెస్ రిలీజ్ ఇస్తే 22/3/2024 అంటే మార్చి 22 చంద్రబాబు నాయుడు గారి గెజిట్ పేపర్, వన్ ఆఫ్ ద గెజిట్ పేపర్స్ ఈనాడులో ప్రచురించినటువంటి ఓ ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటమ్. ఇందులో ఏం రాస్తారు? ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీ డ్రగ్స్, బ్రెజిల్ నుంచి విశాఖకు 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి వారి హెడ్డింగు. కింద సబ్ హెడ్డింగ్స్లో కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతలు ఆటంకం. అంటే ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, సరే ఆపద్ధర్మ ప్రభుత్వంగా, ఎందుకంటే 16వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది, 16 తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మేము ఉన్నాం. విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయిన వైనం 1,00,000 కోట్ల రాకెట్ బట్టబయలు. ఇందులో ఇందాక మార్క్ చేసి చూడండి, కంటైనర్ తెరవకుండా వైకాపా నేతల ఒత్తిళ్లు. అలాగే వీటన్నిటినీ జగన్ ప్రభుత్వమే కారణమని విమర్శలు వ్యక్తం అవుతున్నాయని చెప్పి ఫస్ట్ పారాస్లో రాసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అంటే 21వ తారీఖు సాయంత్రం ఈ ప్రెస్ రిలీజ్ వస్తే 22వ తారీఖు ఉదయం అంటే మరుసటి రోజు ఉదయం పేపర్లో ప్రధానమైనటువంటి అంశంగా 1,00,000 కోట్లు సంబంధించినటువంటి విలువైనటువంటి డ్రగ్స్ అని, ఇది ఎన్నికల కోసం తీసుకొచ్చారని, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇందులో మా చేతులు ఉన్నాయని, దీనికి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని, ఆ కంటైనర్ 16వ తారీఖున ఎప్పుడో విశాఖపట్నం కంటైనర్ వస్తే దాన్ని 19-20 తారీఖుల వరకు దాన్ని తెరవకుండా మా పోలీసులతో మేము ఆటంకాలు సృష్టించామని చెప్పి చేసినటువంటి ఒక ప్రచారం. నెక్స్ట్ స్లైడ్ ఏమ్మా. దాని కంటిన్యూవేషన్ ఇది. ఇందాక ఆ ఫస్ట్ పేజ్ కంటిన్యూవేషను ఎన్నికల తరుణంలో ఇందాక భారీ డ్రగ్స్ ఏదైతే ఇచ్చామో ఇవన్నీ కూడా ఏ రకంగా అంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని, దీంట్లో పూర్తి స్థాయిలో ఇందులో ఏం రాస్తారు? గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో 21,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. వాటిలో భారీగా హెరాయిన్ బయటపడింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి కంటైనర్లు విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్ సంస్థగా గుర్తించారు. అది రాష్ట్రంలో వైకాపా నేత బినామీకి చెందిన కంపెనీగా ఆరోపణలు వచ్చి రాజకీయ దుమారం రేపింది. ప్రస్తుతం విశాఖలో పట్టుబడినటువంటి డ్రగ్స్ కంటైనర్ సంస్థ సంధ్య ఆక్వా కంపెనీ కోవిడ్ సమయంలో సీఎం సహాయ నిధికి 50 లక్షలు ప్రకటించడం గమనార్హం. కోవిడ్ సమయంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చి ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్కి. అంటే వారు వచ్చి ఒక 50 లక్షలు ఇస్తే మాకు వారికి సంబంధాలు ఉన్నట్ట? ఇది ఎవరి సంస్థో, ఎవరికి సంబంధించినటువంటి సంస్థో, ఏ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల సంస్థో ఇవన్నీ ప్రజలకు తెలుసు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షురాలు సంబంధించినటువంటి సంస్థో ఇవన్నీ తెలిసి కూడా ఏ రకంగా దీన్ని ప్రచారం చేశారో చూడండి. నెక్స్ట్ పేజ్ అమ్మా. ఇది మరో గెజిట్ పేపరు, ఆంధ్రజ్యోతి. విశాఖలో కొకైన్ కలకలం. ఇది కూడా అదే రోజు. అంటే ఆర్గనైజ్డ్గా చేశారనేటువంటి దానికి ఉదాహరణలు ఇవి. ఈనాడులో వచ్చినటువంటిది ఆంధ్రజ్యోతిలో రెండు ఒకే రోజు, సేమ్ సబ్జెక్టు. దీన్ని పట్టుబడింది కొకైనే అని చెప్పి నిర్ధారించినటువంటి సిబిఐ, అడ్డం పడింది పోలీసులే అనేటువంటిది క్వశ్చన్ మార్కు. ఈ తెర వెనక వైకాపా పెద్దలు ఉన్నారనే అనుమానం. ఆ సబ్ హెడ్డింగ్ సేమ్. అంటే పదాల్లో తెలుగులో పదాలు మారుతాయి తప్ప భావం ఒకటే. ఆ పత్రికలో రాసింది, ఈ పత్రికలో రాసింది, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు తీసుకొచ్చారనేటువంటిది. మరుసటి రోజు బాబు మాట్లాడతాడు. ఈ పేపరు చైతన్య రథం అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేపర్. వాళ్ళకి వీక్లీయో లేకపోతే మంత్లీయో బై మంత్లీయో ఏదో ఉండేటువంటి ఒక పత్రిక అనుకుంటా, చైతన్య రథం అని. ఇందులో బాబు మాట్లాడతాడు, లోకేష్ బాబు.
డ్రగ్స్ మాఫియా కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్, ఇది కూడా 22 అదే రోజు వస్తుంది. ఇవన్నీ పెడుతూ విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చిన జగన్, విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం స్పందించినటువంటి బాబు, విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ హస్తం. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సేమ్ ఏదైతే ఈనాడులో వస్తుందో, ఏదైతే ఆంధ్రజ్యోతిలో వస్తుందో, వీరు వారికి ఏదైతే చెప్తారో చెప్పినటువంటి దానికి సంబంధించి పత్రికల్లో వచ్చేటువంటి వార్తలు ఇవన్నీ ఇంకా అంతా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఏమని, ఎలాంటి ఆరోపణ ఇది, 25,000 కేజీలకు సంబంధించినటువంటి డ్రగ్స్ వస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి సంబంధం లేనటువంటి ఆరోపణలు చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొంది అప్పుడు అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటిది. నెక్స్ట్ టైం ఇది చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్, ఎన్నికల కోసమే డ్రగ్స్ తెచ్చామట. ఇది ఇందాక చెప్పినట్టు విశాఖ డ్రగ్స్ రాజధానిగా చేశారు, ఎన్నికల కోసం డ్రగ్స్ తెచ్చారు. ఈ డ్రగ్స్ తెచ్చినటువంటి దాన్ని అమ్మేసి ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఎన్నికలు ఖర్చు పెట్టేసి మేము గెలిచేద్దామని చెప్పి తీసుకొచ్చామని చెప్పి ఈ ప్రచారం. ఏమనాలండి వీళ్ళని, మనుషులు అనాలా, లేకపోతే అధికారం కోసం గడ్డిని కరవడానికి ఏ గడ్డైనా కరవడానికి ఉన్నామన్నటువంటి ధోరణిలో మాట్లాడేటువంటి మాటలు. మరుసటి రోజు, ఇది 23వ తారీఖున, అంటే మరుసటి రోజు, ఆ రోజు కమిషనర్గా ఉన్నటువంటి రవిశంకర్ గారు, అడిషనల్ డీజీ, ఆ రోజు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఆయన మీద సిబిఐ అడ్డుపడలేదట అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ చిన్నది, సిబిఐ ఏ అడ్డంకులు కల్పించలేదని చెప్పి కమిషనర్ చెప్తా ఉంటే పైనేమో సిబిఐకి అడ్డుపడలేదట అని చెప్పి వీళ్ళు ఎక్స్క్లమేటరీ మార్కు. మేము ఈ సంధ్యా కుటుంబం అంతా వైసీపీలోనే, కొకైన్ ఎలా వచ్చింది, ఇలా పెద్ద వాళ్ళు ఫుల్ పేజ్, అంటే ఆర్గనైజ్డ్గా ఒకదాని తర్వాత ఒకటి. 22వ తారీఖున, ఇది 23వ తారీఖున, తర్వాత సంధ్యా యాక్వా ఎండి కోణం వైకాపా నేతల సన్నిహితుడే. ఇది సాయిరెడ్డి గారితో ఎక్కడో ఆ ఫోటో తీసుకొని వచ్చి పెట్టేసి సంధ్యా యాక్వా అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అని. ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి, మరి నేను సిబిఐ ఇచ్చినటువంటి దాని ప్రకారం మరి మేము ఎవరూ లేనట్టే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర లేనట్టే కదా, మా పార్టీ నాయకుల పాత్ర లేనట్టే కదా, మా నాయకుడి పాత్ర లేనట్టే కదా. ఏం సమాధానం చెప్తారు? క్షమాపణలు చెప్తారా? ప్రజలకు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? మా పార్టీకి చెప్తారా? లేదా మీరు విష ప్రచారం చేసి అక్రమంగా ఈరోజు మీరు తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్నటువంటి ప్రజలకు చెప్తారా? ఎవరికి చెప్తారు? తర్వాత ఈ మహానుభావుడు, ఇది అది మళ్ళీ అదే రోజు బ్రెజిల్ వైసీపీ వైజాగ్ డ్రగ్స్ రూట్ అని చెప్పి ఈ మహానుభావుడు, ఈ పెద్ద మనిషి ఫోటో అవసరం లేదమ్మా. నెక్స్ట్, ఇది 24వ తారీఖున, 22 అయిపోయింది, 23 అయిపోయింది, ఈ 24 కంటైనర్లో వచ్చింది డ్రగ్సే. 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్, మెథ్కోలోన్ ఉన్నట్లు నిర్ధారణ. మరి అప్పుడు నిర్ధారణ అయితే మరి ఇప్పుడు ఎందుకు లేదు ఏమీ అందులో? సిబిఐ అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. పైన మీరే అధికారంలో ఉన్నారు, ఇదే కూటమి అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఇదే కూటమి అధికారంలో ఉంది. మీరు చెప్పినట్టు 69 నమూనాలను పరీక్షిస్తే అందులో ఈ కొకైనోను ఇంకొకటి ఏదో ఉందని చెప్పి చెప్తున్నారు. మరి ఉన్నప్పుడు అప్పుడు ఉన్నవి ఇప్పుడు ఎందుకు లేవు? అంటే ఎవరిని కాపాడడానికి తీశారు మీరు? ఒకళ్ళు నిజంగా మేమే ఉంటే మీరు కాపాడతారా? ఒకళ్ళు నిజంగా మేమే ఉంటే మీరు క్లీన్ చిట్ ఇస్తారా? మరి మీరు ఎవరిని కాపాడడానికి చేశారు ఇదంతా? ఈ అనుమానాలు చాలా మట్టుకు ఉన్నాయి, దీనికి సమాధానం చెప్పాలి. ఈ పెద్ద మనిషి మళ్ళీ వచ్చారు, ఇది 24. ఎక్కడ గంజా దొరికినా మూలాలు ఏపీలోనే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ
ప్రపంచంలో ఎక్కడ దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే. గడిచినటువంటి 6 నెలలకి ఎన్ని దొరికాయో మీరే చూశారు కదా. విశాఖపట్నంలోనే ఎన్ని దొరికాయో మొన్న మీరు కూడా కవర్ చేయడానికి వెళ్ళి ఉంటారు కదా. మొన్న నర్సరావుపేటలో చాక్లెట్లు దొరికాయి, గంజా చాక్లెట్లు విశాఖపట్నంలో దొరికాయి. మరి మీరు 6 నెలల నుంచి ఏం చేస్తున్నారు? మరి గుడ్డి గుర్రాన్ని ఫలితం అవుతున్నారా? ఈ రకమైనటువంటి అంటే ఏ రకంగా బ్రాండ్ ఇమేజ్ని, ఇది ఆ రోజే, ఇది ముందు వచ్చింది ఏ పేపర్లో అమ్మా? అది ఈనాడే, ఇది ఈనాడే, మరి మనకి ప్యాంప్లెట్ కదా. డ్రగ్ మాఫియాని పెంచి తగ్గించమ్మా. డ్రగ్ మాఫియాని పెంచి పోషిస్తున్న వైకాపా, అది ఫ్రంట్ పేజ్, ఇది దాని కంటిన్యూషన్. ఇవన్నీ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మాట్లాడిన దాంట్లో అదొక సబ్జెక్ట్. నెక్స్ట్ డిప్యూటీ సీఎం గారు, ఇది గత నాకు తెలిసి 10 రోజుల క్రితం అనుకుంటా, 1 మంత్ బ్యాక్ తగ్గించమ్మా. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు ట్వీట్ ద్వారా సమ్ టైమ్ బ్యాక్ సీజర్ ఆఫ్ ఎ cocaine shipment in Visakhapatnam port and drugs seized elsewhere in the country had the links into a trading company in Vijayawada shows that drug mafia has flourished well under previous regime అని చెప్పి మా మీద గతంలో గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తూ వారు చేసినటువంటి ట్వీట్ ఇది. ఇది మొన్న కరెక్ట్గా నెల రోజుల క్రితం గత నెల 9వ తారీఖున వారు చేసినటువంటి ట్వీట్. దానికి సంబంధించిన మరుసటి రోజు ఈనాడులో వచ్చినటువంటివి ఆ థంబ్నెయిల్స్ ఒకసారి పెట్టమ్మా. ఈటీవీ, TV9 ఒకసారి ఉంది. ఇది ఈటీవీలో డ్రగ్స్ అడ్డాగా విశాఖ నగరం, స్మగ్లింగు, విశాఖలో 1,00,000 కోట్ల డ్రగ్ ర్యాకెట్, ఆపరేషన్ డ్రగ్స్, ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా ఎన్నికల సమయంలో వారి ఎన్నికల అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ఉపయోగించుకున్నటువంటి థంబ్నెయిల్స్. ఈ థంబ్నెయిల్స్ పెట్టి వార్తలు ప్రచురించారు. నెక్స్ట్ ఇంకో టీవీ, ఇది ABN. ఇంకో విశాఖ డ్రగ్స్ కేసులో జగన్ బ్యాచ్, డ్రగ్స్ దొంగలు దొరికేశారు, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు, వైజాగ్ కొకైన్ గుట్టు, సూత్రధారులు పాత్రధారులు అంతా వాళ్ళే చేశారు. ఇది ఎప్పుడు? 23/3 మరుసటి రోజు, ఇందాక మీకు చెప్పిన 21వ తారీఖున దొరికితే 23వ తారీఖున. ఇది చిక్కుల్లో వైసీపీ విశాఖ డ్రగ్స్ కేసులో కీలక మలుపు. ఇది మన గెజెట్ ఛానల్, ABN గెజెట్ ఛానల్లో వచ్చినటువంటివి ఇవి. నెక్స్ట్ అమ్మా, ఇంకో పెద్ద మనిషి ఉంది కదా, ఇది TV5. విశాఖలో 25,000 కేజీల డ్రగ్స్, మూర్తిగా రియాక్షన్. ఈయన ఎవరు? రాజేష్ గారు అట ఎవరో మరి. CBI సోదాలు, విశాఖ డ్రగ్స్ వెనక వైసీపీ పెద్దలు, ఇవన్నీ కూడా TV5, ABN, ఈటీవీ వారు చూపించినటువంటి, వారు థంబ్నెయిల్స్ రూపంలో ప్రజలను ఆకర్షించి తద్వారా వారు టీఆర్పీలు పెంచుకునేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసినటువంటి దానికి ఉపయోగించుకున్నటువంటి ఈ థంబ్నెయిల్స్ ఇవన్నీ. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో 2-3 సందర్భాల్లో ఒక 10-15 సెకండ్స్ వీడియోస్ ఉన్నాయి. 2-3 సందర్భాల్లో వారు ఏం మాట్లాడారో, ప్రజలకు ఏం చెప్పి మా మీద దుష్ప్రచారం చేశారు అనేటువంటిది ఒకసారి మీకు ప్లే చేస్తా. దయచేసి మీ ద్వారా ప్రజలు చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది 23/3/2024 అంటే 21వ తారీఖున డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పి CBI ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిన 2 రోజులకి వారు మాట్లాడినటువంటి మాటలు ప్లే చేయమ్మా. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే
విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి. క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఎనాషియో లూలా డా సిల్వా బీయింగ్ ఎలక్టెడ్ as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of divisive administration. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు. ఇంటర్నేషనల్ మాఫియా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. నెక్స్ట్ పెట్టమ్మా. ఇది 26వ తారీఖు. ఇంకో పక్క నిన్నే చూశారు, డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది కదా, ఇది 30వ తారీఖు. ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి. 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి. చేతగాని దద్దమ్మలు నా మీద విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను సీఎం గా ఉంటే మక్కలు ఇరగొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని, వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో మారేసేవాడిని. యువత ఇప్పుడు గంజాయి, జే బ్రాండ్, అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీర్యం అయిపోతా ఉంటే బాధ లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది పెట్టమ్మా, పెద్ద మనిషిది ఉంటుంది. అచ్చెన్నాయుడు గారు రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది, అధికారం ఎలక్షన్ కమిషన్ లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు. ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఆయన సిబిఐ ఆఫీసరు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చారు, ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో వ్యాపారం చేశారని చెప్పి ఆయనే నిర్ధారించేసి ప్రజలకి ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు అవి. ఈయనేమో ఇది డ్రగ్స్ రాజధానిగా విశాఖపట్నం చేశారని చెప్పి ఈ పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు కదా. ఆయన పేరేంటి, అచ్చెన్నాయుడు గారు. ఆయన దాని గురించి ఆయన మాట్లాడతాడు. సాయిరెడ్డి గారు బ్రెజిల్కి సంబంధించినటువంటి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఆయన ఎన్నికైతే దానికి 2022లో ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. సార్ ఏం పెట్టాడు పోస్టు, ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తూ, సహజంగా ఆయన కొంచెం ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించి లేకపోతే పార్లమెంట్, ఆయన సహచార పార్లమెంట్ మెంబర్స్ కానీ ఎవరన్నా వారి పుట్టినరోజు అయినా లేకపోతే ఇంకొక అకేషన్ అయినా ఆయనకి గ్రీట్ చేయడం ఆయనకు అలవాటు. సహజంగా ఆయన గ్రీట్ చేస్తూ ఉంటారు. అలాగే బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎన్నికైనప్పుడు కూడా సాయిరెడ్డి గారు ట్వీట్ చేస్తే ఏకంగా బ్రెజిల్ ప్రెసిడెంట్తోనే కనెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాడు పెద్ద మనిషి. ఏదమ్మా మొన్న నవంబర్ 5వ తారీఖున ట్రంప్ గారు ఎన్నికయ్యారు కదా, ఒకసారి అది పెట్టు. ఇది 5వ తారీఖున ఎన్నికలయ్యి ఫలితాలు వస్తే 6వ తారీఖున సాయిరెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఇది. 6/11/2024. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విక్టరీ ఫర్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ విల్ లీడ్ టు ఏ స్ట్రాంగర్ ఇండియా యుఎస్ రిలేషన్షిప్ అని చెప్పి వారిని కంగ్రాచులేట్ చేస్తూ పెట్టినటువంటి ట్వీట్ అది. అంటే ట్రంప్ గారితో కనెక్షన్స్ ఉన్నట. ఈ మేధావి ఏం మాట్లాడతాడు ఆయన? వయసు మీద పడిపోయి ఏది పడితే అది, ఎలా పడితే అలాగా ఎన్నికల కోసం
అధికారం కోసం ఏదన్నా చేసేస్తాం, ఏదన్నా మాట్లాడేస్తాం. దీనికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? TV5 సమాధానం చెప్తుందా? ABN సమాధానం చెప్తారా? ఈటీవీ చెప్తుందా? ఈనాడు చెప్తుందా? ఆంధ్రజ్యోతి చెప్తుందా? లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తారా? లేకపోతే లోకేష్ చెప్తారా? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఎవరు దీనికి క్షమాపణ చెప్తారు? మేము చేసినటువంటి తప్పుడు ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము తప్పుడు ఆరోపణలు చేశాం, అనవసరంగా ఆయన మీద నిందలు మోపాం, వారిని క్షమాపణలు కోరుతున్నామని చెప్పమనండి. మీరు చేయాల్సిన దుష్ప్రచారం అంతా చేసి ఈ రకంగా ఈరోజు సిబిఐ ఒక డెసిషన్ చెప్పి ఈరోజు ఇందులో ఎవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, అసలు అందులో డ్రగ్స్ లేవని చెప్తే కుక్కిన పెళ్ళలాగా ఎవరో మాట్లాడరు. దీనికి సంబంధించి మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా 7వ తారీఖు, గత నెల 7వ తారీఖున అమిత్ షా గారికి కూడా ఒక లేఖ రాశారు. 11వ తారీఖున 11/11/2024 ఇది బొత్స సత్యనారాయణ గారు, ఇది కాపీ టు చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. పెద్ద చేయమ్మా పైకి. దీనికి సంబంధించి ఇదే డ్రగ్స్ కేసుకు సంబంధించి త్వరితగతిన విచారణ చేపట్టండి, ఇందులో దోషులు ఎవరు, ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి రాసినటువంటి లేఖ కరెక్ట్గా గత నెల 11/11 అంటే అసెంబ్లీ సమావేశాలు మొదలైనటువంటి రోజున ఒక కాపీ చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అంటే మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు, అసలు మీరు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారని మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మీద ఇప్పుడు ఉన్నటువంటి ఒక 4-5 ప్రశ్నలు మా కానీ ప్రజలకు కానీ, ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందిగా మీ ద్వారా కోరుతూ నేను ఈ ప్రెస్ మీట్ని క్లోజ్ చేస్తాను. 2024 మార్చి 16ని కంటైనర్ విశాఖ వచ్చింది. 2024 మార్చి 16వ తారీఖున. మరి 21 వరకు ఎందుకు బయటకు రాలేదు, అప్పుడే 21ని ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి దానికి సిబిఐ చెప్తుందా, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. నేరుగా సిబిఐ వ్యవహారాన్ని చూడడం, కనీస నిర్ధారణలు చేయకుండా ఎల్లో మీడియాకు, కూటమి పార్టీలకు లీకులు ఇవ్వడం, 21వ తారీఖు సాయంత్రమే ప్రెస్ రిలీజ్ ఇస్తే 22 నుంచే దాని మీద దుష్ప్రచారం చేయడం, ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది కాదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రజల్లో ఉంది. దీనికి సమాధానం చెప్పాలి. అలాగే ఢిల్లీ స్థాయి నుంచి, ఎందుకంటే అప్పటికే 3 రాజకీయ పార్టీలు, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ 3 రాజకీయ పార్టీలు కలిసి అప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం, పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటిది అది ఒక ప్లాన్డ్గా చేసినటువంటి కార్యక్రమం కాదంటారా? దీనికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇందాక నేను అడిగినట్టు డ్రగ్స్ ఆ రోజు 49 శాంపిల్స్ ఇస్తే అన్నింటిలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పినటువంటి మీరు 8 నెలల తర్వాత ఏమీ లేదని చెప్పడానికి కారణం ఏంటి? ఎవరి పాత్ర ఉంది అనేటువంటివి అనేక అనుమానాలు ఈరోజు ప్రజలకు ఉన్నాయి. ఈ అనుమానాలను కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం నగరం మీద, విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ మీద కూటమి పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి నాలెడ్జ్ హబ్ అంటాడు, ఒకసారి ఐటీ రాజధాని అంటాడు, ఆర్థిక రాజధాని అంటారు, డ్రగ్స్ రాజధాని అని చెప్పి మీరు ఎన్నికల్లో రాకముందు డ్రగ్స్ రాజధాని అంటారు. ఇన్ని రకాలుగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేసినటువంటి మీరు ఈ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి క్షమాపణలు చెప్తారా అన్నటువంటి ప్రశ్న ఈ ప్రాంత ప్రజలు అడుగుతా ఉన్నారు. దయచేసి ఈ ఆర్గనైజ్డ్ దుష్ప్రచారాన్ని ఇప్పటికన్నా దయచేసి రానటువంటి కాలంలో ఉన్న ప్రజలు నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని మరొకసారి మా పార్టీ ద్వారా, మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. అదే చంద్రబాబు నాయుడునే తప్పడతాం. మా మీద దుష్ప్రచారం చేసింది ఎవరు? మేమే తీసుకొచ్చామని చెప్పి ఆయన నిర్ధారించి చెప్పింది ఎవరు? ప్రజలకి లేనిపోయినటువంటి అబద్ధాలు మూటకట్టి చూపించింది ఎవరు? మేమే ఉన్నాం, మాకు ఇందులో పాత్ర లేదని అన్నాం, ఎంక్వైరీ చేయమన్నాం. మీరు చేసినటువంటి ప్రచారం ఏంటి?
మేమే ఉన్నామని చెప్పి, మరి సిబిఐ లేదని చెప్పింది, ఎవరిని తప్పట్టాలి ఇప్పుడు? అంటే మా ఇమేజ్ ఎంత డ్యామేజ్ చేశారు మీరు? మా పార్టీకి ఎంత నష్టం కలిగించారు? ఎన్నికల సమయంలో దీన్ని ఏ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నారు? ఏ రకంగా దీన్ని ఉపయోగించుకున్నారు? సరే, ఏదన్నా ఇందులో ఆయన సిద్ధహస్తుడు అనేటువంటి విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.